20 సంవత్సరాల జర్నీలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని నేను ఆలోచిస్తేనే నాకు అసలు చాలా బాధగా ఉండదు. నాకు కూడా ఒక్కోసారి అదే అర్థం కావట్లేదండి. అంటే నేను ఎలా బతికున్నాను అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. సాయి చంద్ గారు లేని లోటు ఏ విధంగా అనిపిస్తుంది? ఒకటి పర్సనల్లీ మా కుటుంబము అది లోటు అనేది చాలా చిన్న మాట అవుతుంది. రాజకీయాల్లోకి ఒక ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ ఉన్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు చాలా మంది. విమర్శలు ఏమన్నా ఎదుర్కొన్నారా? ముఖ్యంగా హస్బెండ్ లేకపోతే విమర్శించే విమర్శలు. వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చాము, ఒక్కొక్క ఊరికి ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. వందల వీడియోలు చూస్తున్నాం, మహిళలు గవర్నమెంట్నే తిడుతున్నారు. సాయి చంద్ గారి లేను లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆయన లేకుండా మీరు ముందుకెళ్తున్నారు. సో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉండొచ్చు? ఒకప్పుడు సాయితో పాటు కుటుంబము, ఇల్లు, పిల్లలు మాత్రమే చూసుకునే రజని సాయితో పాటే చనిపోయింది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ఈరోజు మనతో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావడానికి తన పాటై నిలిచినటువంటి వ్యక్తి సాయి చంద్ గారి సతీమణి రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే మౌనిక, ఎలా ఉన్నారండి? పర్లేదు మౌనిక. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వస్తున్నాయని అంటున్నారు. ఇది ఈ రోజు వింటున్నామా అండి? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన 2001, 2002 నుంచి వింటూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని, ఎక్కడో విలీనం చేస్తారని, అసలు బీఆర్ఎస్ పార్టీయే తీసేస్తారని టీఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే 2001, 2002 ఆ సమయం నుంచి మొదలుకుంటే 2002లో పార్టీ పెట్టారు. అంతకుముందు ఆలోచన మొదలైనప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా అటువంటి డిస్కషన్ ఉంది. చాలా పవర్ఫుల్ పీపుల్ గురించి, పవర్ఫుల్ ఇన్స్టిట్యూట్స్, సంస్థల గురించి మాత్రమే ఇలా మాట్లాడుకోగలుగుతారు. మరి మిగతా వాటి గురించి ఎక్కడైతే పవర్ఫుల్గా ఏదైతే ఉంటుందో దాని గురించి ఖచ్చితంగా పాజిటివ్గా, నెగిటివ్గా రెండు రకాలైన చర్చలు జరుగుతాయి. ఇంకా 30 సంవత్సరాలైనా సరే ఇటువంటి చర్చలు ఉంటాయి. అంటే పార్టీ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి లేదంటారా? లేదండి. చూస్తున్న పరిణామాలను బట్టి మీకే విధంగా అనిపిస్తుంది? నాకైతే ఇటువంటివి అన్ని ఊహాగానాలే అనిపిస్తుంది. సరే, అనేక సందర్భాల్లో అది పార్టీ అలా అవుతుంది, పార్టీ ఇలా అవుతుంది, ఇదేదో జరుగుద్ది, అదేదో జరుగుద్ది అని మాట్లాడుకునే సందర్భాలు, అలా జరుగుతుందేమో అనుకునే సందర్భాలు కూడా అనేకం చర్చకు వచ్చాయి. కానీ ఏ రోజు అటువంటి సందర్భం జరగలేదు. కవిత గారు రాసినటువంటి లేఖపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ కవితక్క గారు వివరణ ఇచ్చారు, రామన్న గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పార్టీలో సహజంగా అధ్యక్షులకి ఒక సభ జరిగినప్పుడు సహజంగా మేము రాస్తాను, నేను చెప్తాను, ఆ రకంగానే అని చెప్పారు. వాళ్ళు వివరణ ఇయ్యకపోతే 100 రకాల ఊహాగానాలు వేసుకోవచ్చు. కానీ అంటే వివరణ ఇచ్చారు, ఓకే. అంటే ఆ వివరణ, ఆ లేఖ ఎందుకు ఒక తండ్రితో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు లేఖల ద్వారా ఆయనకి వివరణ ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మాకు మొదటి నుంచి కూడా ఏదైనా జరిగినప్పుడు సహజంగా నాకు అట్లా లేఖ రాయేసి ఇవ్వడము అనేది ఆనవాయితీగా ఉంది, అలవాటు అని చెప్పడం మనం విన్నాము. అందులో భాగంగానే నేను రాసానే తప్ప దాంట్లో ఏం లేదు అన్నట్టు కూడా కవితక్క గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. విషయం ఏంటంటే అండి, ఒకటి మాట్లాడొచ్చు, పర్సనల్గా మాట్లాడొచ్చు, అఫీషియల్గా లేఖ రాయొచ్చు, రెండు చేయొచ్చు. రెండిట్లో తప్పేముందండి? కేసీఆర్ గారు దేవుడు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ లేఖ ఎవరు విడుదల చేశారు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎవరు ఆ కోవట్టులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు అని మనం ఏం చెప్పగలుగుతామండి? అంతర్గతంగా పార్టీలో అనేక అంశాలు ఉంటాయి, అవి ఇంటర్నల్ గా చర్చిస్తుండొచ్చు మేబీ, సహజంగా. ఇంకా ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి, ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళు వెల్లడించవచ్చు సహజంగా. కాకపోతే పార్టీలో అంతర్గతంగా మొన్న మాట్లాడారు కేటీఆర్ అన్న, అంతర్గతంగా మాట్లాడతారు పార్టీ అంశాలు, దాని గురించి ఎందుకు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నారు దయ్యం రేవంత్ రెడ్డి గారు అని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు కవితే ఆ లెటర్ లీక్ చేసింది అని, లేదా కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ గారి వైపు తిరిగి చూడడం అనేది గత
20 సంవత్సరాలుగా ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఏ సంఘటన జరిగినా కేసీఆర్ గారే ప్రధాన భూమికగా, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన భూమికగా చర్చించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారే దయ్యంగా అంటే ప్రజలకు పట్టిన ప్రజా సమస్యలను తీర్చకుండా మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాలు వ్యక్తిగతంగా కంటే ప్రజా సమస్యలు ప్రజల వేదికగానే ముందరికెళ్తుంటాయి. వ్యక్తిగతంగా అనేకం ఉండొచ్చు, వ్యక్తిగతంగా నాకు ఇంకొకరికి లేకపోతే వ్యక్తిగతంగా ఇంకేమన్నా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా కావాల్సింది మొత్తానికి మనం ఏం చేస్తాం, ప్రజా సమస్య, మన పార్టీ అధికారంలో ఉంటే ఏ రకంగా ముందరికెళ్తుంది ఇవి. కాబట్టి వ్యక్తిగత అంశాల దగ్గరకైతే నేను వాటి గురించి నేను ఎక్కువ కూడా ఆలోచించను, డిస్కస్ చేయను, నా వ్యక్తిగత అంశాలను కూడా. కాబట్టి అవి సహజంగా పార్టీ అంతర్గత విషయాలు పార్టీ చూస్తుంది. కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మొదటి నుంచి కూడా కక్షపూరితంగా ప్రవర్తిస్తున్న తీరును రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అది ఒక్క విషయంలోనే కాదు, ఫార్ములా ఈ రేస్ విషయంలోనే కాదు, కాళేశ్వరం విషయంలో, అన్ని విషయాల్లో చాలా మంది అంతెందుకు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే కూడా కేసులు పెట్టి ఏదో లేదు మీడియా వాళ్ళు ఏదైనా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే కూడా కేసులు పెడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అక్కడ క్లియర్గా ఫార్ములా ఈ రేసు 3 times 3 years కాంట్రాక్ట్ అనేది ఉంది. క్లియర్గా మా నుంచి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒక మంత్రిగా ఆ అమౌంట్ వెళ్ళినాయి అని కేటీఆర్ గారు చెప్పారు. అక్కడ కూడా ఆ కంపెనీ మా దగ్గర ఉంది, అమౌంట్ వచ్చింది అని చెప్పింది. ఇక అక్కడ ఏముందండి, మనీ లాండరింగ్ ఎక్కడుంది? 50 కోట్లకు సంబంధించింది ప్రభుత్వము శాంక్షన్ చేసింది, ఇచ్చినాము. అండ్ కంపెనీ కూడా మా దగ్గర ఉన్నాయి అమౌంట్. నెక్స్ట్ ఇయర్ రేస్ పెట్టాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టలేదు, అది వాళ్ళ వైఫల్యం పెట్టకపోవడము అనేది. సో వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు కాబట్టి కంపెనీతో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు చర్చించాలి. లేదు పెట్టాలా పెట్టొద్దా, పెడితే ఏంటి, ఏ ఆర్మ్స్ ప్రకారం తీసుకున్నారు, ఇవన్నీ మాట్లాడాలి. అంతే తప్పితే దాంట్లో ఏదో మనీ లాండరింగ్ జరిగిందని ఇంకేదో జరిగిందని కక్షపూరితంగా దాన్ని ఏదో కుట్రపూరితంగా చేయడం అనేది అది అందరికీ అర్థమవుతుంది. కుట్ర అనేది కవిత గారు వర్సెస్ కేటీఆర్ గారు అన్నట్టుగా వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తున్నాయి, కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని విన్నాము. సో మళ్ళీ ఏసీబీ కేటీఆర్ గారికి నోటీసులు పంపిందో, సో మళ్ళీ ట్విట్టర్ వేదికగా కవిత గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడింది. సో వీళ్ళ మధ్యలో సమస్య పోయినట్టేనా? అసలు సమస్య ఉంటే కదండి సమస్య పోవడానికి ఒకటి. రెండవది ఏంటంటే బేసిక్ గా ఎక్కడ గాని కవిత గారు గాని ఆ లేఖలో కూడా ఎక్కడ ప్రస్తావన రాలేదు నేనేదో ఇది పెడుతున్నా, మనం ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప. ఒక సంఘటన జరిగితే దాని గురించి ఎవరి అభిప్రాయం వాళ్ళకి, వాళ్ళ ఊహాజనితంగా ఎవరికి తోచింది ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప వ్యక్తులు బహిరంగంగా చెప్పినప్పుడు మిగతావన్నీ ఊహాజనితాలే. కాబట్టి ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి అది తప్పుడు కేసు కాబట్టి ఆ తప్పుడు కేసు బనాయించినందుకు ఎవరైనా సపోర్ట్ గా పెట్టారు. అండ్ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారు. సో మొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది రేవంత్ రెడ్డి గారు పలానా కేసులు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, పలానా ఉన్నది చెప్తున్నాము, ఇది దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు, దాని గురించి ఏ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉండదు, దాని గురించి నిందించడం ఉండదు. కానీ ఇక్కడ మా మీద కేసులు అవుతున్నందుకో లేకపోతే మీ రకంగా చేసినందుకు ఏదో ఒక ఆయన అక్రమమైన కేసు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీని గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడద్దంటే ఏం చేయాలి, ఏదో ఒక దాంట్లో వాళ్ళని కూడా ఇరికించాలి అనే రకంగా మాత్రమే ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు బయటకు రాకుండా ఉండడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఇప్పుడు ఖచ్చితంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించింది రేవంత్ రెడ్డి గారి ఇష్యూ అనేది అందరూ మాట్లాడుకోకుండా డైవర్ట్ చేయడానికి మాత్రమే అని మేము ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా అవకతవకలు జరిగి 1,00,000 కోట్లు అవకతవకలు జరిగాయని అంటున్నారు, నిజమేనా? దానికి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒకటి. రెండవది అసలు కాళేశ్వరం మొత్తం బడ్జెట్ అవినీతి జరిగిందని మాట్లాడితే ఎవరమేం చెప్పగలం? మరి కట్టింది ఎటుపోయింది, మోటార్లు ఎటుపోయినాయి, టన్నెల్స్ ఎటుపోయినాయి, లేకపోతే అన్ని టీఎంసీల వాటర్ స్టోరేజెస్ బ్యారేజ్లు ఎటుపోయినాయి, చేసిన పని ఎటుపోయింది, అన్నీ పక్కకు పెట్టేసి మేడిగడ్డ దగ్గర జరిగిన ఒక చిన్న పిల్లర్కి జరిగిన క్రాక్ని తీసుకొని మీరు ఈరోజు దాన్ని రిపేర్ చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఏదో ఒక రూపంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అందరికి ప్రాజెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. కాళేశ్వరం వల్ల ఎంత సాగునీరు అందింది, ఏ రకంగా తెలంగాణలో
వాటర్ సోర్సెస్ పెరిగినాయి అనేది అందరికీ తెలిసింది. ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని 3 సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేసేది అనేది తెలిసింది. నేషనల్ కూడా కేంద్ర నుంచి కూడా ఎటువంటి అవార్డ్స్ తీసుకుంది, లేదు ఎటువంటి ప్రశంసలు తీసుకుంది అనేది కూడా తెలిసిందే. అయినా కూడా ఈరోజు ఏదో ఒక రూపంలో దుమ్మెత్తిపోయాలి, ఏదో రకంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి. ప్రజల్లో కేసీఆర్ గారికి తెలంగాణ సాధించిన గొప్ప పేరు, చరిత్ర, అంతేకాదు 10 ఏళ్ల పాటు అద్భుతంగా పరిపాలించిన తీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వైఫల్యం గురించి మాట్లాడుకోవద్దు, ఓన్లీ కేసీఆర్ గారి గురించే ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదో రకంగా దుమ్మెత్తిపోయాలి అని తప్పితే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. మొన్నటికి మొన్న నీటిపారుదల శాఖకు సంబంధించిన దేశపాండే సారు ఒక బుక్ రిలీజ్ చేశారు. నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ కార్యక్రమం. ఒక్కసారి దాన్ని అందరు చదవండి అని చెప్తున్నాం. అసలు కాళేశ్వరం కోసం చేసిన అది ఏ రకంగా ఎందుకు ప్లాన్ తీసుకున్నారు, అంతకుముందు తెలంగాణలో వాటర్ సోర్సెస్ ఏంటి, గోదావరి జలాలను మన తెలంగాణకు మళ్లించడానికి పడ్డ రిస్క్ ఏంది, ఎంతమంది ఇంజనీర్లు పనిచేశారు, ఏ రకమైన బడ్జెట్ పెట్టారు, దేనికి ఎంత పెద్ద ప్రతిదీ క్లియర్గా ఉంది దాంట్లో లెక్కలో. ఒకసారి చదవండి అని చెప్తున్నాము. ఖచ్చితంగా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. ప్రజల మధ్యలో కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో, కుట్రలో భాగంగానే ఈ కాళేశ్వరం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు, ఏదో ఒక ఇష్యూ తీసుకొని ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నారు తప్ప దానికి ఏది లేదు అని అంటున్నారు. నేను ఈరోజు ఒకటే అంటున్నాము, గ్రామాలకి వెళ్దాం, అందరము వెళ్దాం. కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళు వెళ్దాము, సామాన్య సగటు ప్రజలను అడుగుదాం. బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చేటోళ్ళనో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటోళ్ళనో కాదు. మీకు వాళ్ళు చెప్పిన పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి, ఎంతవరకు అందినాయి, అందిన అరాకొరనో ఎటువంటి పారదర్శకత లేకుండా అందినాయా అనేది వెళ్దాం. ఆసరా పింఛన్ తీసుకునే వాళ్ళ దగ్గర. రజనీ గారు, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి అద్భుతాలు చేశారు, ఏం చేశారు ప్రజలకి, ఏం చెప్తారు మీరు? ఒక్కటని చెప్పలేమండి, చాలా ఉన్నాయి. ఒక్కటి ఈ రోజు తెలంగాణలో సాగునీరు ఇంత అత్యద్భుతంగా అభివృద్ధి చెందింది అంటే మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధీకరణ ఎప్పుడో కాకతీయ రాజుల కాలంలో జరిగితే మళ్ళీ సేమ్ అదే పద్ధతిని తీసుకొని అన్ని చెరువులను పునరుద్ధరించిన చరిత్ర ఏ ఒక్క ప్రభుత్వానికి లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసింది. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అనేది, ఒకవేళ ఇంటింటికి నల్ల నీళ్లు గనక ఇవ్వకపోతే మళ్ళీసారి మమ్మల్ని గెలిపియకండి, ఓడగొట్టండి అని చెప్పి అంత ధైర్యంగా మాట్లాడిన మరొక నాయకుని మనం ఇప్పటివరకు చూడలేదు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిన కార్యక్రమాన్ని చూసాం. రవాణా వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ కావచ్చు, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు కావచ్చు, కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు కావచ్చు. ఒకటి ఆలోచిద్దామండి. అంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు శాతం ఎంత పెరిగింది, నార్మల్ డెలివరీల శాతం ఎంత పెరిగింది, బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను చేయడం, వరి ధాన్యాన్ని పంజాబ్ని దాటి వరి ధాన్యం పండించిన తీరు కావచ్చు. మాది ఉమ్మడి పాలమూరు జిల్లా అండి. ఎండాకాలం వస్తే నేను తెలంగాణ వచ్చే ముందు వరకు కూడా ఈవెన్ నాగర్ కర్నూలు జిల్లాలో కావచ్చు, గద్వాలు, మేము ఉన్న జూరాలకు పక్కనే ఉంటది అమరచింత కావచ్చు, ఈ మొత్తం దాంట్లో 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరా భూమి కూడా తడి లేని పరిస్థితి. ఎండాకాలం కూడా 3 పంటలు చూసాం. వెళ్ళి అడుగుదాం సామాన్య సగటు ఒక 60 ఏళ్ళు పైబడిన రైతుని, మీ జీవిత కాలంలో మీరు మీ 30 ఏళ్ల వయసులో 40,000 తెలుస్తుంది కదా ఏ దశలో. అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ ఉంది కదండి. 24 గంటల ఉచిత కరెంట్ అనేది ఏ రోజైనా రైతులు చూసారా? 24 గంటల హైదరాబాద్ లాంటి మహానగరాన్ని డెవలప్మెంట్ కూడా చూడండి ఐటీ రంగంలో. అంటే ఒక్కటని చెప్పలేమండి. అంటే ఈ అద్భుతాలన్నీ 1 సంవత్సరంన్నరలోనే చేశారా కేసీఆర్ గారు? 1 సంవత్సరంన్నరలా 2 సంవత్సరంన్నరలా అని కాదండి. ఇప్పుడు మీరెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఈ సంవత్సరంన్నరలోనే మీరు ఎందుకు చేయలేదని ఏలెత్తి చూపుతున్నారు? ఎందుకు ఇవన్నీ? ఒక్కటన్నా సమర్థవంతంగా చేయండి అని చెప్తున్నాం. మేము చెయ్యాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడైనా అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు మంచి చెయ్యాలనే కోరుకుంటున్నాం. కంపేర్ చేస్తాం. వాళ్ళు కూడా
చెప్తున్నారు కదండి, మాకు టైం ఇవ్వండి, మేము వచ్చింది సంవత్సరం అవుతుంది, మేము ఇచ్చిన హామీలను ఏవైతున్నాయో ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఇంకా టైం ఇవ్వండి అని అంటున్నారు వాళ్ళు. మేము టైం ఇచ్చామండి, మీరు ఏం చేశారు? హైడ్రా పేరుతోటి ఎవరి ఇల్లు కూలగొట్టారు, ఎవరికి నోటీసులు ఇచ్చి ఆపారు, ఎవరి ఇల్లులు కూలగొట్టారు. మేము టైం ఇచ్చామండి. ఆసరా పెన్షన్ సంవత్సరం అయిపోతుంది, పెంచుతామన్న ఆశపడ్డ వాళ్ళకి ఈ రోజు వరకు పెరిగిందా? మేము టైం ఇచ్చాము. భూములు గుంజుకునే పేరుతోటి రైతులను అరెస్ట్ చేస్తే మరి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, అక్కడ ఉన్న ప్రజలు అడగరా? మేము టైం ఇస్తే మీరు చేసిన పనులు ఇవి. మేము ఇప్పటికైనా మీరు మంచి చేయాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా 5 ఏళ్ళు మీరు ఉంటారు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, వ్యవస్థలని అయోమయం చెయ్యొద్దు. కొంచెం ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారం చెయ్యండి అని చెప్తున్నాం. కానీ అంతేగాని ఈరోజు ఒక్కటి చెప్పండి, మీరు 2500 మహిళలకు ఇస్తామని ఒక పథకం తర్వాత ఒక పథకం ఫుల్ఫిల్ చేయండి. రైతు బంధు సక్రమంగా టైంకి అందుతుండే, ఈరోజు రైతు భరోసా అందుతుందా? అయితే అందితే ఎవరికి అందింది, ఎంత అందింది మీరు చెప్పండి లెక్కలు, మేం కాదు. పోనీ రైతుల దగ్గరికి వెళ్దాం, నీళ్లు పోనీ సాగునీరు ఇంతకు ముందు పంటలు కొనే పరిస్థితి, మీరు బోనస్ కూడా ఇస్తామన్నారు కదా, ఈ రోజు వెళ్దాం ఐకేపీ సెంటర్ల దగ్గరికి వెళ్దాం. అవన్నీ చేయాలంటే మా దగ్గర బడ్జెట్ ఉండాలి కదండి. ఇప్పుడు తెలంగాణనే దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ సార్ వల్ల, ఆయన చేసిన అప్పుల వల్ల. ఆయనది లంకె బిందెలు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టుకొని అప్పులకు వడ్డీలన్నీ మా చేత కట్టిస్తున్నారు అంటున్నారు కదా. ఒకటండి, ఎక్కడ కూడా ప్రభుత్వంలో లంక బిందెలు ఉండవు, తీసుకొచ్చి లంక బిందెలు ముందలేసుకొని ప్రజల్ని పాలిస్తాము అని అంటే అది పరిపాలననే కాదు. ఈ రోజు ఒక్కొక్క వ్యవస్థల్లో అప్పులు కూడా ఎట్లా పడితే అట్లా ఏదంటే ఇయ్యారు కదండి. ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు 1.5 సంవత్సరాల పాటు ఏ అప్పు తీసుకురాకుండానే వ్యవస్థను నడిపిర్రా? అప్పు తీసుకొచ్చిండ్రు, మరి తీసుకొచ్చిన అప్పు దేనికి వాడిర్రు? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేసిన అప్పును ఉన్న అప్పును చెప్పండి, అతి ఎందుకు చెప్తున్నారు? 2 ఎందుకు పెంచి చెప్తున్నారు? 3 ఎందుకు పెంచి చెప్తున్నారు? ఇంకొక విషయం ఏంటంటే ఉత్పత్తి ఎంత పెరిగింది, డెవలప్మెంట్ ఎంత పెరిగింది? ఇప్పుడు ధాన్య ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు ఎంత పెరిగినాయి, విద్యుత్ రంగంలో ఉత్పత్తి పెరగడానికి ఏం చేశాం? అట్లా ఒక్కొక్క వ్యవస్థలో మనం రాబోయే కాలంలో ఉత్పత్తులు కూడా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని కూడా మనం చూసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు మీరున్నారు, 1.5 సంవత్సరాల కాలంలో ఏది ఈ వ్యవస్థలో మేము ఇది డెవలప్ చేసాము, ఇలా ఉంది చెప్పండి. వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చాము, రైతు భరోసా ఇస్తున్నాము, ఒక ఊరికి ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. వాళ్ళ మంత్రులే రైతు భరోసా అందరికి అందిందని ఒకరు అంటారు, అందలేదు అని ఒకరు అంటారు, ఇంకా బడ్జెట్ రిలీజ్ కాలేదని ఒకరు అంటారు. మంత్రుల మధ్యనే సమన్వయం లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడడం మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం. మీరు పెంచి ఒక్కటి ఎప్పుడు కానీ మనం హామీలు ఎందుకు ఇస్తాం? ప్రజా సంక్షేమం కోసం కొన్ని హామీలు ఇస్తాం. ప్రభుత్వంలోకి రాకముందు ఇవి చేద్దామని మన మేనిఫెస్టోలో పెట్టుకొని ఇస్తాం. మరి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎంత పర్సెంటేజ్ ఎక్కడి వరకు అమలు చేశారు? ఉచిత బస్సుకి ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఉచిత బస్సు అనేది అనౌన్స్ చేశారు, అది రన్ అవుతుంది. వెళ్ళి అడుగుదాం మహిళల్ని, ఉచిత బస్సు అనేది ఏ రకంగా ఉపయోగకరంగా ఉంది అనేది అడుగుదాం. మనమే చూస్తున్నాం, 100 వీడియోలు చూస్తున్నాం, మహిళలు గవర్నమెంట్నే తిడుతున్నారు. ఉచిత బస్సు అదే బస్సులో వెళ్తూ తిడుతున్నారు. కాబట్టి దేనికి మీరు చేస్తున్నది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి సభ పెట్టిర్రు, అనౌన్స్ చేసిర్రు. మరి వాళ్ళ ఓట్లతోనే ఆయన గెలుస్తా అంటున్నారు కదా. ఇంకే చూద్దాం భవిష్యత్తులో. ఈ రోజు అక్కడెక్కడో కాదు కదండి, మీ సొంత నియోజకవర్గానికి రండి. నిజంగానే పథకాలు అందితే చాలా బాహాటంగా మీ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రజలు ఎట్లున్నారు, అందిరయా? 1.5 సంవత్సరాల కాలంలో ఏదన్నా ఒక్కటన్నా ఫుల్ఫిల్ గా, ఒక ఉచిత బస్సు మాట పక్కకు పెడదామండి, అది కూడా ఆర్టీసీ మీద భారమే, అది కూడా అరాకొర బస్సులే, అది కూడా మహిళలకు ఇబ్బంది అవుతుంది. నిజంగా చెప్పాలంటే స్టూడెంట్స్ కి ఇంకా ఇబ్బంది అవుతుంది, ఎంప్లాయీస్ కి ఇంకా ఇబ్బంది అవుతుంది. కానీ సరే అది పక్కన పెడితే ఏ ఒక్క పథకమైనా సరే ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రజలలో అమలైందా అని అడుగుతున్నాం. అమలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతు భరోసాని తీసుకుంటే రైతులకు అన్నారు, కూలీలకు అన్నారు, పెంచుతామన్నారు, ఎక్కడ? కాబట్టి హామీలు ఇవ్వడం ఈజీ అండి, దాన్ని అమలు చేయడం చాలా కష్టం. మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు, పరిపాలన చేయడం కష్టం.
రేవంత్ రెడ్డి గారు మీకు రిలేటివ్ అంటే నిజమేనా? అవునండి. దూరం చుట్టాలా, దగ్గర చుట్టాలా? ఇక దూరం అంటే మరీ దగ్గర ఏం కాదు, కొంచెం దూరం చుట్టాలి. వేరే పార్టీ నుంచి కూడా మీకు ఆఫర్స్ వస్తున్నాయి, రజనీ గారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? లేదండి, అంటే మొదటలో గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో, గవర్నమెంట్ ఏర్పడక అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్ టైంలో ఏర్పడిన కొత్తలో వచ్చినాయి. బట్ నేను రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి చర్చ అట్లా ఎవరు అడగలేదు. ఈ ఇంగ్లాండ్ అది అందాల బామ, అసలు ఆమె బాధ ఏంటి? ఎవరు ఈమెను గోకింది అంటే ఆమెను అంటే ఒక బేసిక్ గా మన ఇంటికి చుట్టాలు వస్తేనే ఒక ఆడబిడ్డలాగా ట్రీట్ చేసి ఆవిడకి సారలు పెట్టడము ఇట్లా చూసుకుంటాము. మరి ఎవరు అంటే ఎక్కడి నుంచో మన దేశంకి వచ్చినటువంటి ఒక అమ్మాయిని ఈ విధంగా నన్ను ఒక వేషలా చూశారు అనడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఒకటండి, మన దేశమా ఇంకొక దేశమా ఇంకొకటి అని కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వము చాలా అట్టహాసంగా ఒక కార్యక్రమాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతున్నామని చెప్పింది. ఇది దేశానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, ముఖ్యంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేస్తుంది. అది ఒక సంస్థను ఇన్వాల్వ్ అయి చేసేది కాదు. ఇంతకుముందు అందాల పోటీలు డిఫరెంట్గా బహుళజాతి కంపెనీలు కావచ్చు, అట్లా వాళ్ళు నిర్వాహకులు వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడో జరిగేవి వివిధ దేశాలలో. ఇండియాలో ఇది రెండోసారి అనుకుంటాను. సో రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏం మాట్లాడారు, ఈ అందాల పోటీలను మనం తెలంగాణలో నిర్వహించడం వల్ల పెట్టుబడులు వస్తాయి అని చెప్పారు. తర్వాత దానికి 200 కోట్ల బడ్జెట్ అన్నారు. తర్వాత తక్కువ బడ్జెట్ ఇంకా కొంచెం తక్కువనే చేస్తున్నాము అని చెప్పారు. 57,000 కోట్లేమో అన్నారు. మళ్ళీ ఆ తర్వాత 25 కోట్లు స్పాన్సర్స్ని తీసుకొస్తున్నాము అన్నారు. అట్లా డిఫరెంట్ అంటే ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కలాగా ప్రకటనలు చేశారు. మేము ఏమంటున్నామంటే ఏదేమైనప్పటికీ మీరు తెలంగాణకు ఒక ఇమేజ్ ఉంది. అనేక సందర్భాల్లో నిజాం కాలంలో చార్మినార్ కావచ్చు, లేదు పల్స్కి పెట్టింది పేరుగా కావచ్చు, తర్వాత తెలంగాణ సాధించిన తీరు కావచ్చు, కేసీఆర్ గారు పెంచిన బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, ప్రపంచ దేశాలు సైతం మనం అంతకుముందు తెలంగాణ అంటే తెలంగాణలో ఎడారిలాగా ఉన్న ప్రాంతమనో, లేకపోతే తెలంగాణలో అంటే అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారనో, తెలంగాణ అంటే వెనకబడ్డ ప్రాంతం అని, తెలంగాణ అంటేనే ఒక రకమైన చిన్న చూపుతో మనం చాలా ఫేస్ చేసాం. కానీ తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం నుంచి మొన్నటి వరకు చూసుకుంటే తెలంగాణ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు వేరే దేశాలకు కూడా వెళ్తే అక్కడ కూడా మన బతుకమ్మలు ఆడుకొని మన తెలంగాణ వాళ్ళు మిగతా వాళ్ళని కలుపుకొని ఆడుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా గౌరవించే స్టేజ్కి తెలంగాణను తీసుకొచ్చిన ఘనత నిజంగా చెప్పాలంటే ఇది కేసీఆర్ గారిది. ఓకే. సో ఈ రోజు పరిస్థితి ఏంటి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచుతున్నాం అని మాట్లాడేది. కానీ ఇక్కడ జరిగింది ఏంది, మిస్ ఇంగ్లాండ్ ఢిల్లీ ఇక్కడ నుంచి క్విట్ అయిపోయి తనేదో ఎలిమినేట్ అయిపోలేదు, క్విట్ అయింది. మధ్యలో కార్యక్రమం మధ్యలో 24 మెంబర్స్ ఫైనలిస్ట్లో తను సెలెక్ట్ అయ్యి కూడా క్విట్ అయిపోయింది. అయిపోయి వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ది సన్ అనే దినపత్రికకు తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెలంగాణలో నన్ను ఈ రకంగా చూశారు, వేషలాగా చూశారు, ఒక గ్లామర్ టాయ్ లాగా ట్రీట్ చేశారు, పరిస్థితులు ఇట్లా ఉండే, అందుకే నేను వెళ్ళొచ్చాను అని. ఏదేమైనప్పటికీ యూకేలో ద పాపులర్ పేపర్ అది, అటువంటి అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అసలు ఇక్కడ జరిగిన అందాల పోటీల మీద ఎంతో కొంత దృష్టి ఉంటుంది. ఉన్న క్రమంలో తెలంగాణ మీద ఇటువంటి మరకను చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అది రావడానికి కారణాలు ఏంటి? రెండవది, సరే నిర్వాహకులది ఒక బాధ్యత అయితే ప్రభుత్వం అట్టహాసంగా తీసుకుంది కదా. చౌమహా ప్యాలెస్లో వాళ్ళు విందు నిర్వహించిన క్రమంలో అందరు వచ్చిర్రు, అధికారులు ఉన్నారు, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి ఏం జరిగింది? ఒక కమిటీ వేసామని చెప్తున్నారు. ఈరోజు నేను పేపర్లో చూశాను కమిటీ వేయడం జరిగింది, ఆ టేబుల్ వరకు ఏం జరిగిందని. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మహిళ మన దేశానికి వచ్చి ఒక అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చి, ఇప్పుడు మనకు అది సింపుల్గా కనిపించిన తనకు లైఫ్ గోల్స్లలో అదొక టార్గెట్ పెట్టుకుని వచ్చి ఉండొచ్చు. మధ్యలో పిట్ అయిపోయిందంటే తను మాట్లాడిన మాటల్లో రీజన్ ఏంది, ఎంత ఉంది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, మరి అక్కడ జరిగిన పరిస్థితులు ఏంది, దీని అన్నిటికీ బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. చూసే చూపు ఒక రకంగా ఉందని చెప్పడం, మాట్లాడడం, మింగిల్గా వాళ్ళని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చిర్రని చెప్పడము, డబ్బున్న వాళ్ళను చుట్టూ కూర్చోబెట్టారు, మేము డబ్బున్న వాళ్ళకు ఒక అంటే తన పేపర్లో ఇంటర్వ్యూలో ఇచ్చింది ఇవన్నీ.
ఓకే. మేమేమంటున్నాము అని అంటే, మీరు చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా, చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం అంటున్నారు కదా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచినాము అని చెప్తున్నారు కదా. మరి ఈరోజు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? నిజంగానే పెట్టుబడులు వచ్చినాయా? మీరు చెప్పిన పెట్టుబడులు వచ్చినాయా? పోనీ అంతర్జాతీయ వ్యాప్తంగా ఒక ప్రకటన చేయడం జరిగింది తను వెళ్ళి, మరి దానికి ఎవరు బాధ్యులు? మరి మీరు చెప్పింది ఏంది, అక్కడ జరిగింది ఏంది? పోనీ ఈరోజు మీరు అందాల పోటీల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మహిళలతోటి విదేశీ వనితల కాళ్ళు కడిగిచ్చారు కదా, ఎప్పుడన్నా ఉందా తెలంగాణ చరిత్రలో? అరే దానికి వివరణ ఇచ్చారు కదండి సీతక్క గారు, ఎందుకలా మాట్లాడతారు? ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి అత్యుత్సాహంతో ఇలా కాళ్ళు టవల్ పట్టుకుందో తుడిసిందో తెలియని సందర్భంలో ఆమె అత్యుత్సాహంతో అలా చేసింది, దానికి ప్రభుత్వాన్ని అనడానికి సిగ్గు లేదా అని కూడా అన్నారు. నేను ఒకటే ఒక మాట, తెలంగాణ మహిళలకు చాకల ఏలమ్మ చరిత్ర చెప్పుకుంటాం, కాకతీయుల చరిత్రలు చెప్పుకుంటాం, సమ్మక్క సారక్కల చరిత్రలు చెప్పుకుంటాం, ఎన్నో పోరాటాల చరిత్రలు చెప్పుకుంటాం, ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పుకుంటాం. మీరు నిర్వహిస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి మీరు నిర్వహిస్తున్నారు, అక్కడ లైన్గా కనబడుతుంది విజువల్స్లలో. మీరు తాంబాలాల్లో పెట్టి చెంబులు ఇచ్చి నీళ్లు పోయించడం కావచ్చు, ఎవరైనా అది చిన్న ఎంప్లాయీలైనా ఎవరైనా సరే మహిళలే కదండి. కాబట్టి వాళ్ళ గౌరవాన్ని అనేది మీరు గౌరవం ఎలా పెంచాలి? ఆ మహిళలతో ఈక్వల్గా మన మహిళలను ఉంచి గౌరవాన్ని పెంచండి. వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చో, లేకపోతే ఇంకో అద్భుతంగా మాట్లాడిచ్చో, లేకపోతే మన చారిత్రాత్మక కట్టడాల గొప్పతనాన్ని మన మహిళలతోటి మన పోరాట గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించో, ఆ రకంగా చెప్పండి. అంతే తప్పితే ఈ ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించరు అని అంటే అక్కడ నిర్వహిస్తున్నది ఎవరండి? ప్రభుత్వం. పేరెవరికి వస్తుందండి? యావత్ తెలంగాణ మహిళలందరూ చిన్న చూపుగా చూస్తారు కదా రేపు అంతర్జాతీయంగా. కాబట్టి మాటలేముంది, సమర్థింపులేముందండి. ఒకటి జరిగినప్పుడు బాధ్యత వహిస్తున్నాము, మంచి జరుగుతేనేమో బాధ్యత వహిస్తారు, చెడు జరుగుతేనేమో మాకు సంబంధం లేదు అంటే ఎట్లా? పెట్టుబడులు వస్తేనేమో మావి, మేము అద్భుతంగా చేసినాము, రిమార్క్స్ వస్తేనేమో మాది కాదు, మాకు సంబంధం లేదు అంటే ఎట్లా? అదైనా రిసీవ్ చేసుకోవాలి, ఇదైనా రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి జరిగింది, లోపాలు ఉన్నాయి, నిర్వహణ లోపాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంతెందుకు ఈ కార్యక్రమాలకు 6 సార్లు సీఎం గారు అటెండ్ అయ్యారని ఉంది. మరి ఆ బయట ఐకేపీ సెంటర్ల దగ్గర మొత్తం వరిధాన్యం మొలకెత్తుతుందండి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వంట వరపు లాంటి కార్యక్రమాలు చేసి ధర్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్న మేము తెలంగాణ పరిస్థితి ఈ రకంగా ఉండొద్దని క్వశ్చన్ చేస్తాము. ఓన్లీ అందాల పోటీలే కాదు కదా. కాబట్టి జరిగింది వాస్తవం అంటే ఒక మిస్సింగ్ ల్యాండ్ మాట్లాడింది, దాని గురించి కమిషన్ ఇష్యూ వివరణ ఇవ్వాలి, జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, జరిగింది. కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు లండన్ టూర్స్ కి వెళ్తున్నారు. సో దీని వెనకాల ఏమైనా ఉందనుకోవాలా? అంటే ఇంతకు ముందు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుకురాని ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గుర్తుకు రావడం కాదండి, తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా ప్రతి చోట ఒక్క ఆస్ట్రేలియాలో కావచ్చు, యూకేలో కావచ్చు, యూఎస్ఏలో కావచ్చు, ఒక్క కంట్రీలని కాదండి, ఆల్మోస్ట్ దుబాయ్లో కావచ్చు, ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరూ అనేక మంది ఒకటయ్యి తెలంగాణ ఉద్యమం నుంచి మనం వాళ్ళతో మమైకమయ్యి తెలంగాణ గొప్పతనాన్ని, కల్చర్ని, దాన్ని అన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఆనాటి నుంచి ఈనాడు ఈ రోజు ఏదో కొత్తగా ప్రతిపక్షంలోకి రాగానే జరగలేదు, అధికారంగా ఉన్నప్పుడు జరిగింది, తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడున్న తెలంగాణ వాళ్ళకు గౌరవం తెచ్చిపెట్టిందంటేనే ఉద్యమ సందర్భం నుంచి మనకు సంబంధించిన ఏదైతే తెలంగాణ ఐకాన్ గా ఉన్న బతుకమ్మను కావచ్చు, ఇంకేదైనా వాళ్ళందరితో కలిసి మమేకమై మనం పోరాటాలు చేసిన సందర్భం కూడా ఉంది. అక్కడి వాళ్ళు కూడా తెలంగాణ కావాలని కొట్లాడినప్పుడు కూడా అనేక సభలను పంచుకున్న సందర్భం ఉంది. ఈ రోజు ఒక్కరోజు ఎందుకు వెళ్ళడం ఉంటదండి? ఈ రోజు కాదు, ఇది ఎప్పుడో 10-15 రోజుల నుంచి. మరి ఎందుకు ఏసీబీ నోటీసులు ఇవ్వంగానే కేటీఆర్ గారు లండన్ టూర్ ఇవ్వంగానే ఎన్ఆర్ఐలను కలుస్తున్నారు? మరి ఇంతకు ముందు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అనేది చాలా మంది క్వశ్చన్. ఇది తప్పండి, ఈ రోజు కాదు, ఈ కార్యక్రమం అనేది గత నెల రోజుల ముందే డిజైన్ చేయబడింది. అబ్రాడ్కి వెళ్ళడం అనేది నెల రోజుల ముందే డిజైన్ చేయబడ్డది. ఈ ఏసీబీకి సంబంధించింది కావచ్చు, ఈడీ నోటీసులు కావచ్చు, ఈ రోజు కొత్తగా ఇస్తున్నారు. ఈ రోజు మళ్ళీ దాన్ని తిరిగి చెప్పాను కదండి, అక్కడికి వెళ్ళే కార్యక్రమం ఎప్పుడో నెల రోజుల కిందట డిజైన్ చేయబడింది, ఈ రోజు ఇచ్చారు వీళ్ళు.
కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. వీళ్ళే ఇబ్బంది పెట్టాలని ఇచ్చారు తప్పితే ఆ కార్యక్రమం ఏదో ఇది ఇచ్చారని డిజైన్ చేసుకున్నది కాదు. సాయి చంద్ గారి లేను లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఎక్కడ సభలకు వెళ్ళినా మీరు అన్నట్టుగా ఆయన అభిమానులు కానివ్వండి, లేకుంటే ఆయన సోదరులు కానివ్వండి, సాయి చంద్ గారి లేరు అని మాట్లాడుకోవడం అంతెందుకంటే ఎలకతుర్తి సభలో కూడా ఆ సభ ఎంత సక్సెస్ అయినా కూడా సాయి చంద్ గారు లేని లోటు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆయన లేకుండా మీరు ముందుకెళ్తున్నారు. సో ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉండొచ్చు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తెచ్చుకున్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే సాయి నాతోటే ఉంటాడు, నా ఆలోచనలో ఉంటాడు, నా జ్ఞాపకాలలో ఉంటాడు. ఈవెన్ తను ఏదైతే చేద్దాం అనుకున్నాడో ఆ ఆశ అనుకోండి, ఆశయం అనుకోండి, అందులో ఉంటాడు అనుకుని నేను ముందరికి వెళ్తున్నాను. ఒకప్పుడు రజని వేరు, నాకు నేనుగా చూసుకుంటే కూడా నేను ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అని. ఒకప్పుడు సాయితో పాటు కుటుంబము, ఇల్లు, పిల్లలు మాత్రమే చూసుకునే రజని సాయితో పాటే ప్రజా జీవితంలో సాయి ఏదైతే అనుకున్నాడో అది చేయడానికి నన్ను నేను తీర్చిదిద్దుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే అది అతి కష్టమైనప్పటికీ కూడా ఆ దారి నాకు గొప్పగా కనబడుతుంది. ఆ దారిలో నేను నాకంటూ సాధ్యమైనంత వరకు ఒక మహిళగా, ఒక ఉమెన్ ఏది చేస్తే సమాజంలో తనకంటూ కొంత భర్త ఆశయం అనుకోండి, లేకపోతే ప్రజాదారి అనుకోండి, తనకంటూ ఒక మార్క్ వేసుకొని ముందరికి వెళ్తే ఏ రకంగా ఉండగలుగుతుందో చూపించాలనుకొని బయటికి వెళ్ళినా అది చూపిస్తాను. మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిది.